అరే మీరు మా షోకి దేవుళ్ళు రా, మీరు కూర్చోవాలరా. మీరు కూర్చుంటేనే ప్రశాంతంగా ఉంటది. రవి ఓ వెల్కమ్ కదా. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు చెల్. ఎప్పుడు అది స్టార్ట్ చేసేదే కదా. స్టూడెంట్స్ కి హాయ్ చెప్పలేదు కదా. హాయ్, ఇప్పుడు ఎపిసోడ్ స్టార్ట్ చేద్దాం. 3 పోడియంస్ రెడీగా ఉన్నాయి. నేను రెడీ, నువ్వు రవి. ఇది ఎప్పుడు చెప్పేదే. ఫస్ట్ ఒకసారి నన్ను క్లియర్ గా పైనుంచి కింద వరకు చూడు. పైనుంచి కింద వరకు చూడు. అర్థమైంది ఏం చెప్పెడుతున్నావు. అర్థమైంది. 250 రూపీస్ కృష్ణానగర్. అందం గురించి ఏమైనా మాట్లాడు రవి. అందమా? నీ మాసు ఎప్పుడు వినేదే. అందం గురించి కొంచెం మాట్లాడు. ఓహో, వీళ్ళు కింద కూర్చున్న వాళ్ళ అందం గురించి మాట్లాడాలనా? కాదు, నేను అందంగా ఉన్నానా లేదా. యాంకరింగ్ చేసి నువ్వు అందంగా ఉన్నావు, పాలిచ్చే బయట బర్రె అందంగా ఉంది, రెట్టేసే కాకి పైన అందంగా ఉంది. వాళ్ళు వేరు, నేను వేరు. ఎలా వేరు? నేను వేరు. నేను చూడు, 2 చేతులు 2 ఇప్పుడు వాళ్ళ గురించి మాట్లాడలే, మూడు ఖరాబ్ చేయకు నువ్వు. చెప్పు రవి, నేను ఇంత అందంగా నీ కోసం రెడీ అయ్యి వస్తే నేను అందంగా లేనా? అయ్యో సారీ హిమజ, నువ్వు ఇంత ఫీల్ అవుతావు అనుకోలేదు. అంటే నువ్వు సీరియస్ గా చెప్తున్నావు అనుకోలేదు. కానీ ఈ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత నువ్వు ఆ పాట నా కోసం ప్లే చేస్తాను తెలిసాక ఒక్కటి చెప్పాలనుకుంటున్నా. నిన్ను తొందరలో ఎర్రగడ్డకు పంపించాలనుకుంటున్నా. ఎందుకు? మరి ఏంది ఇప్పుడు డాన్సింగ్? అరే షో గురించి మాట్లాడదు, అందంగా లేనా అడ్డంగా లేనా? వచ్చిన దగ్గర నుంచి డబ్బులు ఇస్తున్నాం కదా అని షో గురించి మాట్లాడు, షో గురించి మాట్లాడు. మేము ఎంత కష్టపడి 2 గంటలు టైం తీసుకొని రెడీ చేస్తే మా గురించి కాస్త పొగడరా. పొగుడతామండి. మీ ఆడోళ్ళు ఎప్పుడు ఇది ఆపేస్తారండి? ఎప్పుడండి నన్ను పొగుడు, నా వంటను పొగుడు, నా డ్రెస్ ని పొగుడు, నా మేకప్ ని పొగుడు. మా గురించి కూడా ఆలోచించండి. నువ్వు ఎప్పుడన్నా పొగిడినా నన్ను? నేను కూడా వాడాలి అందంగా లేనా? అసలే ఓకే ఓకే, ప్రతి అమ్మాయి ప్రపంచంలో ఉంది అందమైన అమ్మాయి. ఓకేనా? నేనే కాదు, మీరందరూ కూర్చొని మా అబ్బాయిలు లేచి దండాలు పెడతారు మీకు. అరే లేవడరా, కూర్చోండి మా, హ్యాపీ కూర్చోండి. నువ్వు కూడా కూర్చో. మీ తర్వాతనే ఈ ప్రపంచం మాకు. మీరు లేకపోతే ప్రపంచమే లేదు, మీరు లేకపోతే మేము లేము, మీరు లేకపోతే ఈ సృష్టే లేదు. నేను ఇప్పుడు ఇన్ని స్టేట్మెంట్ ఇచ్చాను కదా, ముక్కు పట్టుకొని మామ అనండి అందరూ. 1 2 3. మామ మీ అత్త కూర్చో. ప్రూవ్ అయిపోయిందా? శాంతించాను. వెరీ గుడ్. ఇప్పుడు మా పార్టిసిపెంట్స్ వచ్చే టైం అయింది. మీరు వెయిటింగ్, వాళ్ళు వెయిటింగ్. లేట్ చేయకుండా ఈ రోజు వచ్చే 3 పార్టిసిపెంట్స్, అబ్బా సెలబ్రిటీ పార్టిసిపెంట్స్ వస్తున్నాడు చూడు. నువ్వు ఆయన చూడంగానే నువ్వు మహేష్ బాబుని మర్చిపోతావు, ప్రభాస్ ని మర్చిపోతావు, పవర్ స్టార్ అసలు మైండ్ లోకే రాడు. నిజంగా అంత అందంగా ఉంటాడా? అంత అందంగా కాదు, హాలీవుడ్ రేంజ్ స్టైల్ అయినది. ఆయన వాక్ తోనే ఎంట్రీ ఇస్తే చాలు అందరు అమ్మాయిలు ఫ్లాట్. ఆజానబావుడు 6 అడుగులు ఉంటాడు కానీ మామూలుగా ఉండదు. ఉంగరాల జుట్టు, ఫేర్ స్కిన్, 6 ప్యాక్. చూస్తావా? చూస్తా. చూసి అమ్మాయి తట్టుకునే శక్తి మీకు ఉందా? ఉంది. లెట్స్ వెల్కమ్ టీమ్ ఏ. సార్ ఇది పైసా వసూలు స్టెప్పా, అడుక్కునే స్టెప్పా? అంటే మీరు ఇట్లా చేస్తే ఏరుకుంటున్నారా అడుక్కుంటున్నారా అర్థం కాకుండా సార్. అడుక్కున్నట్టే ఉంటది. కానీ స్టైల్ గా అడుక్కుంటాడు. నిజంగా అంతే. ఏమైంది? మహేష్ బాబు కలర్. ఓహో ఇట్లా కరెక్ట్. 6 అడుగుల ఎత్తు. అన్నా నువ్వు వచ్చి మా షోకి చూడు, అస్సలు సిస్సులైన మాస్ అంటే ఇక్కడ ఉన్నాడబ్బా. అండ్ నమస్కారం అండి, మీరు బెటర్ హాఫ్? నా బాయ్ ఫ్రెండ్ అండి. బాయ్ ఫ్రెండా? హలో, జుట్లే ఫీల్ అవుతున్నావా? లేదన్నా, లోపల మనసు ఎంత ఉందో చూడు. లేదన్నా, ఇంత కట్అవుట్ కి అంత ఇబ్బంది లేదు. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఏం చూసి ప్రేమించారు ఆ అందగాడిని? అంటే ఇది లేకపోయినా ఇది మాత్రం చాలా విశాలమైన. అంటే ఎప్పుడండి మీ లవ్, ఎప్పుడు ఎక్కడ స్టార్ట్ అయింది? అసలు ఆ దారుణం ఎలా స్టార్ట్ అయిందో చెప్తే. అంటే
ఒక 1 year అవుతుంది అనమాట మా లవ్ స్టార్ట్ అయ్యి. దరిద్రం 1 year అయిందా స్టార్టింగ్? అంటే జెంట్స్ సార్. జెంట్స్ వీఆర్ బోత్ జెంట్స్ సారీ. ఈ అద్భుతం స్టార్ట్ అయ్యి మాత్రం సపోర్ట్ చేసుకోవాలి, లేడీస్ అన్నమాట. సపోర్ట్ చేసుకున్నా 1 year అయింది. 1 year ముందు చూసి ఏదో ఉందని ప్రేమించాను, ఏం లేనప్పుడు లేకపోయినా ఇంకోటి ఉందని నాకు తెలిసింది అనమాట. ఇది లేకపోయినా ఇది ఉంది అని అది చెప్పారు, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. మీలో 1000 హనుమంతుల శక్తి ఉన్నది సార్. ఆ ఆంజనేయ స్వామి దీవెనలు ఉన్నాయి కాబట్టి ఈ ఎపిసోడ్ ఖచ్చితంగా మా అంకులే గెలుస్తాడు. ఆంటీ ఆల్ ది బెస్ట్. అంటే సార్ ఇది లేకపోయేసరికి లేకపోతే సార్ ఇది ఉంది సార్. భయ్యా నువ్వు గెలుస్తావు భయ్యా, మా భయ్య అంకుల్ గెలుస్తాడు. ఎవడు ఆపుతాడో చూస్తాం. భయ్య అంకుల్ వెళ్ళండి. ఇప్పుడు అమల గారు నాగార్జున గారు ఒక అద్భుతమైన పేరు. అవును. ఇప్పుడు జీవిత గారు రాజశేఖర్ గారు ఒక అద్భుతమైన పేరు. కానీ వాళ్ళకి మించి ఈ యొక్క పేరు వీళ్ళు టీవీలో కనిపిస్తే చాలు 100% నవ్వులే. వాళ్ళు ఈ స్టేజ్ మీదకి వస్తున్నారు మనందరినీ నవ్వించడానికి. లెట్స్ వెల్కమ్ దెమ్. భలే ముచ్చటగా ఉంది. అందుకే వీళ్ళని ప్రతి ఇంటికి ఇన్వైట్ చేస్తున్నారు ఇవాళ రేపు ఆడియన్స్. వావ్. తినే టైంలో రాత్రిపూట వీళ్ళిద్దరు వచ్చారనుకోండి, అటు నవ్వులు, అటు ఫుడ్, అటు ఆరోగ్యం. అందుకే వీళ్ళిద్దరు ఇప్పుడు మన టీవీ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ కమీడియన్స్ అలాంగ్ విత్ మా గురుగారు. ఆ గురుగారు ఉంటే ఇంకా టీం కరెక్ట్ గా సెట్ అయినట్టు. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఎలా ఉంది సార్? అంతా ఆల్ హ్యాపీ? అంటే మీ ఇద్దరు ఒరిజినల్ వైఫ్ అండ్ హస్బెండ్. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది జర్నీ? ఇంత ఈడు వరకు రావడానికి ఎన్ని కష్టాలు పడ్డారు? ఏమైంది ఒక్కసారి మాకు? 14 years అయింది సార్ మా మ్యారేజ్ అయ్యి. 14 years. 14 ఏళ్ళు. ఆర్టిస్ట్ గా వాళ్ళ పెదనాన్న తోటి వచ్చింది. ఓకే. ఒక టీమ్ గా. ఓకే. నేను అప్పుడు గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ చేసేవాడిని సార్. నేను సీను ఒక టీమ్ గా వచ్చాము. అక్కడ నా సాయి చూసింది సార్. అప్పుడు దాకా నా సాయి ఎవరు చూడలా. సరే మొదటిసారి ఒక అమ్మాయి చూస్తుంది కదా ఫిక్స్ అయిపోదాం అవ్వలేదు సార్. నా దగ్గర సెల్ లేదు, అది ఆ దరిద్రుడు నెంబర్ ఇచ్చాను సార్. సరే వాడికి ఫోన్ చేసేసారు అమ్మాయి. 1 నెలే సార్, పెద్ద టైం కూడా ఇలా. మా నెల్లూరులో పార్కులు లేవు, తిరిగేదానికి ఏమి లేవు. ఫోన్ చేసి మా అమ్మ వాళ్ళు వేరే సంబంధం చూస్తున్నారు, చేసుకుంటావా లేదా అని సార్. డైరెక్ట్ అది ప్రపోజ్ చేయడం, వాళ్ళతో తిరగడం, మోసపోవడం అవసరమా? టైం వేస్ట్. చేసుకుంటే పెళ్లి చేసుకుంటావా చస్తావా అంతే. అది సూపర్, వెరీ గుడ్, వెరీ హ్యాపీ. కానీ ఇక్కడ నుంచి మీరు అక్కడ పోవాలంటే నాకు మీ నెల్లూరు స్లాంగ్ అంటే బాగా ఇష్టం. చాలా ఫేమస్ మీ నెల్లూరు స్లాంగ్ కాబట్టి నెల్లూరు స్లాంగ్ లో మీరు ఒకసారి ప్రపోజ్ చేయండి, దాని తర్వాత మీరు ఒకసారి ప్రపోజ్ చేయండి. అదే చాలు. ఓకేనా? నెల్లూరు స్లాంగ్ చాలా క్రియేటివ్ గా ఉండాలి. మీ ఇష్టం, మీరు ఎట్లా ప్రపోజ్ చేస్తారు? బస్ స్టాండ్ లో నిలబడుకున్నా సార్ అమ్మాయి. నేను ప్రపోజ్. ఓకే. అమ్మాయి ఏంది రవియా? అమ్మాయి ఏంది? అమ్మాయి ఏంది? నీ ఇంట్లో పని చేస్తున్నా నేను. అనబాక, నేను చదువుకో ఉన్నా. నేను కూడా చదువుకున్నా 10 దాకా. 10? నీకంటే ఎక్కువ చదివా నేను. ఏం చదువుకున్నావా? నువ్వు 10 ఫెయిల్ పాసా? అంటే ఫెయిల్ 3 సార్లు అయ్యాను, పాస్ మొన్నే అయ్యాను. అవునా? నేను 7th పాసు. అవునా? పర్వాలేదు, మనం చదివింది 5. ఏదో ఇద్దరుగా భలే ఉన్నాయి పళ్ళు నీయా. థ్యాంక్స్ అబ్బయ్యా. సరేగానే. ఎవరన్నా ప్రేమించేంత ముందా? ఏమా మా నాయన కొడతాడా? నేను ఎవరిని ప్రేమించలా. అంటే మీ నాయన్ని కాదు ప్రేమించేది, నేను నిన్ను ప్రేమిద్దామని. ఓరే నేను ప్రేమిస్తే మా నాయన కొడతాడా నన్న? కొట్టించుకునేది ఏంద్రా స్వామి? అది కాదు, మా నాయన కొడతాడు, మా అమ్మ తిడుతుంది అని అంటే ఎట్ట ప్రేమ పెళ్లిళ్ళు అవుతాయని. అని నన్ను ఎవరు ప్రేమించలా, నేను ప్రేమించలా. అది సేమ్ రీజన్, నన్ను కూడా ఎవరు ప్రేమించాలా, అందుకని నిన్ను అడుగుతున్నా. లేకపోతే నీ మొఖాన్ని ఎవడన్నా అడుగుతాడు ప్రేమించమని. మా ఊళ్ళో ఎండాకాలం తాటికాయలు అమ్ముతారు, ఐఎంఎల్ నీకంటే కలర్ బాగుంటాయి. ప్రేమిస్తున్నామని చెప్తే నీకు నాకంటే చక్కమైన దొరుకుతాడా? సరే చేసుకుంటా, నన్ను బాగా చూసుకోవాలి మరి. బ్రహ్మాండం చూసుకుంటా. కావాలంటే మా ఊర్లో సరోజన గట్ట చూసుకుంటాను నేను. అదే అవుతుంది మళ్ళీ మా పిన్నమ్మ. ఓ పిన్నమ్మ నా గురించి బాగా తెలిసి నాకు, నన్ను ఎక్కువ సాకింది ఆమె. ఓ ఆమెను అడిగితే తెలిసిపోద్ది నీ గురించి. మరి నీ గురించి ఎవరిని అడగాల? నా గురించి మన రవిని అడిగితే తెలిసిపోద్ది. అంటే మన ఇద్దరు కలిపి షో చేసి. పెద్దమ్మ నాకు తెలియదా పెద్దమ్మ గురించి? అట్లా ఇద్దరు షో చేశారు. ఇద్దరు షో ఇప్పుడు కూడా షో చేస్తున్నారు. వెళ్ళిన తర్వాత నాకేం షో చూపిస్తారు కదా. పెద్దమ్మ అండి. పెద్దమ్మ. సరే ఏంది మందులు చెప్పు, ప్రేమిస్తావా? ఒరే ప్రేమిస్తున్నా. ప్రేమిస్తున్నావు కదా, మీ ఇంటికి పోదాం, మీ నాయన అడగదాంపా. నాయన అడతావా? సరేపా. అది అద్భుతమైన లవ్ స్టోరీ. వివి వినాయక్ గారు సినిమా తీస్తే సినిమా హిట్. వీళ్ళిద్దరు లవ్ స్టోరీ. పెద్దవాళ్ళని ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు హ్యాపీగా ఉంది. కానీ ఇప్పుడు పెద్దవాళ్ళందరూ హ్యాపీ కదా?
ఇంకా అంటే నిజంగా ఒక మాట ఇది చెప్పాలి, అది అరేంజ్డ్ మ్యారేజ్ అయినా లవ్ మ్యారేజ్ అయినా ఎప్పుడైతే మనం మన ఇంటికి వచ్చిన కోడల్ని కూతురుగా చూస్తామో, అంటే సపోజ్ మన కోడలికి దెబ్బ తగిలింది అనుకో, చూసుకోని కదా నడిచేదని అంటారు సార్. అత్తలు తప్పుగా అనుకోకండి. అదే కూతురికి దెబ్బ తగిలితే అమ్మ అని పోతారు సార్. ఇదే అమ్మ అని పోయేది కోడల దగ్గరికి పోతే అద్భుతంగా ఉంటుంది సార్. అత్తా కోడలు తగులు రావు. అలానే అత్తను కూడా కోడలు అలాగే చూసుకుంటే ఏ తగులు తంటాలు రావు సార్. లవ్ మ్యారేజ్ కి అరేంజ్ మ్యారేజ్ కి తేడాలే. అది పెళ్ళైన తర్వాత ప్రేమించుకుంటారు, ఇది పెళ్లికి ముందు ప్రేమించుకుంటారు. సో ఇందులో మామల పాత్రలు లేవు, మామలుడు అవసరం. మామ ఎప్పుడు సైలెంట్ మోడ్ లో ఉంటాడు, వైబ్రేట్ అయినప్పుడు లేస్తాడు అంతే. వాళ్ళ దగ్గరికి పాత్రలు వస్తాయి మేడం వీళ్ళిద్దరు కొట్టుకునేటప్పుడు. మీ లవ్ 100 కాలాల పాటు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నెక్స్ట్ ఎవరు వస్తున్నారు? హింసజ. నీకే తెలియదు, నాకెలా తెలుస్తుంది రవిజ? ఓహో, నాకే తెలియాలని తెలుసు కదా ఫస్ట్ నీకు. అది. దేవుడా. ఓకే, ఇప్పుడు ఈయన వస్తే ఆల్మోస్ట్ ఆల్ ఆర్టిస్ట్ వచ్చినట్టే. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నటసింహం బాలయ్య బాబు గారు వచ్చినట్టే. సో ఇండైరెక్ట్లీ మన షోకి నటసింహం బాలయ్య బాబు గారు వస్తున్నారు. కానీ ఏ రూపంలో వస్తున్నారు చూద్దాం. లెట్స్ వెల్కమ్ టీమ్ సి. అండ్ మీరు బాలయ్య బాబు గారు లాగా అరే సూపర్ గా చేశారు. వెరీ గుడ్. అసలు మీ ఇద్దరు వస్తుంటేనే మన షోకి ఫస్ట్ టైం అన్నా చెల్లెలు వచ్చారు, వాళ్ళకి వెల్కమ్ చెప్పాలి అని నిజమేనండి, ఇది నేనే చెప్పబోతున్నాను. అన్నా చెల్లి వచ్చాము, ఇట్లా రవి పక్కకి నేను చెప్తున్నాను. అది అన్నయ్య బావగారు జోక్స్ పక్కన పెట్టేస్తే అగో హస్బెండ్ వైఫ్, గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్. ఈ అమ్మాయి ఎవరు అనుకుంటున్నారు? ఇక మరీ స్టార్ట్ చేస్తాడు నాయన. స్నాక్స్ తినే టైం పట్టేటట్టుంది. ఈ అమ్మాయి ఎవరైనా స్టార్టింగ్ నుంచి ప్లీజ్ ఆ సస్పెన్స్ ఏదో క్లియర్ చేయరా ప్లీజ్. చెప్పండి సార్. ఈ అమ్మాయి నెల్లూరులో పెద్ద ట్యాంకర్. ట్యాంకర్ కదా. ఓకే, సో ఇద్దరు వచ్చేసారు సార్. మీరు అక్కడికి వెళ్ళాలంటే ఒక టాస్క్ సార్, చిన్న టాస్క్. ఒక సాంగ్ ప్లే చేస్తాం, అది ఏ సాంగ్ అని ఉండొచ్చు. ఒక 4 ఆర్టిస్టులు రావాలి, ఓకేనా? లాస్ట్ కి మేమే గెస్ట్ చేస్తాం ఏ ఆర్టిస్టులు వచ్చారని. మా టాప్ యాంకర్ కొంచెం రెస్ట్, అందుకే మీకే ఈ టాస్క్. ఈ యాంకర్ తో చేస్తాం సార్. మీ ఇష్టం. సపోర్ట్ చేయట్లేదు సార్. మీ ఇష్టం. ఈ సాంగ్ మన ఈవిడ సపోర్ట్ చేయట్లేదు అంటే ఆవిడైతే ఇష్టం చూడండి, మీకే తెలుస్తుంది. అనా 4 హీరోస్ అని ముందే చెప్పిన టాస్క్. నువ్వు పోయి ఉట్టి కృష్ణ గారిదే ఒకరే హీరో చేసినావు, అట్లయితే టాస్క్ కంప్లీట్ అయింది. ఈ అమ్మాయిని చూసిన తర్వాత నీకు దిమాకు మొత్తం చెదిరిందనా? హలో, టాస్క్ ఏంటి? 4 హీరోలు ఒక పాటల. ఈ పాటలు ఉట్టి కృష్ణ గారే వచ్చారు. నీ బుర్రలో ఇది ఉందా? 4 వచ్చారు. ఎట్లా వచ్చారన్నా? ఏ హీరో అన్న? ఉట్టి కృష్ణ గారే కదా. అరే కృష్ణలే 4 వచ్చారు. ఎట్లా? ఎట్లనా? ఫస్ట్ అక్కడికి వెళ్ళి చేశానా? అవును. అశ్వత్థామ కృష్ణ గారి డాన్స్ అది 1970లో అక్కడికి వెళ్ళి చేశానా? అది సింహాసనం డాన్స్. ఓహో, అందరు హీరో కృష్ణ. అక్కడ కృష్ణ ఎట్లా వేసిందా అక్కడ. ఇక్కడ అమ్మాయి దగ్గర వేసానా? ఇదేంటి నెంబర్ 1 డాన్స్. ఓహో, నంబర్ 1 లో కృష్ణ గారి డాన్స్. అంటే కృష్ణ గారు తప్ప ఏం రాదు మీకు. అదే అర్థమైంది. అంటే ఈ లోపు చూడు ఎన్ని డాన్సులు వేస్తాను, ఎన్ని చేస్తారో చూద్దాం, ఎన్ని కలర్ చూపెడతారో చూద్దాము. ఓకే, మా టాప్ యాంకర్ అండ్ భయ్య రెడీగా ఉన్నారు. మీ యాంకర్ సార్, ఈ అందం చూడండి సార్, ఎవరికి వస్తుంది సార్? ఆ స్టైల్ చూడండి సార్. సరే, నిజాలు బయట పడిపోతుంది. ఇదంతా కొంచెం ఏషియన్ పెయింట్, కొంచెం కంట్రోల్. ఇది ఏషియన్ పెయింట్. ఒకటి సింగిల్ కోటింగ్, 10 కోటింగ్. మేకప్ బ్రష్ తో వేస్తారు, ఆమెకు మేకప్ కూసబెట్టి తాపి మేస్త్రి.
అంత కష్టపడవసరలా బకెట్ లో ముంచి మొహం లేపడమే. అగో చూసారా, బకెట్ లో మరి ముంచి లేపుతారంట. అంత ఈజీ. అందుకే భయ్యా నీ అదృష్టం ఇవాళ టాప్ యాంకర్ తో వచ్చిన ఎపిసోడ్ ఎలా గెలుస్తావు చూడండి, దగ్గర గెలిపిస్తా. అది టీమ్ సి. మా 3 టీమ్స్ రెడీగా ఉన్నాయి. అండ్ ఇప్పుడు లేట్ చేయకుండా వెయిట్ చేయకుండా ఫస్ట్ రౌండ్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ రౌండ్ అక్కడ నువ్వు, ఇక్కడ నేను. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ గేమ్ గమ్మత్ ఏంటంటే మిమ్మల్ని విడదీస్తాం. విడదీసేది గమ్మత్ ఏంది స్వామి? అదే గమ్మత్తు. విడదీసిన అవతల వాళ్ళు మీకోసం ఆడతారు. అది ఎలానో చెప్తా, మీ ఇష్టం. ఎవరు అవుతారు? 3 అమ్మాయిలు షిఫ్ట్ అవుతారా, 3 అబ్బాయిల? జాగ్రత్త వినండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. టీమ్ లో 2 ఉన్నారు ఇప్పుడు. అంటే ఒకరు టీమ్ లో ఒరిజినల్, ఒకరు నకిలీ. అంతేగా? ఇప్పుడు ఈ గేమ్ క్వశ్చన్ ఆన్సర్ రౌండ్. ఒరిజినల్ ఏమో వచ్చి అక్కడ నిల్చుంటారు, డూప్లికేట్ వచ్చి నా పక్కన నిల్చుంటారు. 3 క్వశ్చన్లు అడుగుతాం. ఒరిజినల్ ఆన్సర్ చేస్తుంది. ఆ ఆన్సర్ రైట్ ఓ రాంగ్ డూప్లికేట్ డిసైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒరిజినలా డూప్లికేటా? ఇక్కడ డూప్లికేట్ కదా సార్. నువ్వు డూప్లికేట్, ఒరిజినల్. ఈవిడ్ని క్వశ్చన్ అడిగిన హూ ఇస్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని. ఈవిడ ఒక ఆన్సర్ చెప్పింది సచిన్ టెండూల్కర్ అని. రైటా రాంగా? రాంగ్. అప్పుడు నీకు వస్తాయి మార్కులు. నువ్వు ఏ టీము? ఆ టీం మార్కులు వెళ్తాయి. ఓకేనా? నీకు ఆన్సర్ తెలియాల్సిన అవసరం లేదు, నువ్వు డూప్లికేట్ అయితే. అలా మార్కులు డిస్ట్రిబ్యూట్ అవుతా ఉంటాయి. ఓకే, ఇంకా మళ్ళీ నేను చెప్పాలా? ఇక్కడ నుంచి ఒక 2 ఇలా ఎంటకలు ఊడి అనుకో, అవి ఎన్ని అని అడుగుతారు. ఇది ఏడుకు వెళ్ళిపోతుంది కానీ రౌండ్ లోకి వెళ్ళిపోదాం, మీకు అర్థం అయిపోతుంది. లెట్స్ స్టార్ట్ దిస్ రౌండ్ విత్ టీమ్ ఏ. క్వశ్చన్ అడుగుతాను, ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తారు. ఆ ఆన్సర్ రైట్ ఓ రాంగ్ చెప్పాల్సింది. ఆన్సర్ ఏంటో చెప్పాల్సిన అవసరం నీకు లేదు. టైం లిమిట్ 10 seconds. ఆల్రైట్, వెరీ ఈజీ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, మడత కాజా ని ఏ పిండితో తయారు చేస్తాం? గోధుమ పిండి. గోధుమ పిండి. రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్ ఇస్ రైట్ ఆన్సర్ కాబట్టి టీమ్ సి కి 25 points. మైదా. ఏమండి మడత కాజాని ఏ పిండితో? నాకు వంటే రాదు, ఇంకా ఏ కాజు ఏం తెలుసు. సీని గారు రేపు వాడు వచ్చినాడు మడత కాజా అవుతాడు. అంటే ఈయన కాదా? మడత కాజా ఏ పిండితోని? మైదా పిండి. మైదా పిండి రైట్ ఆన్సర్. రామాయణంలో హనుమంతుడు ఏ మొక్క కోసం కొండను ఎత్తుకొచ్చాడు? రామాయణం వచ్చినప్పుడు నేను పుట్టాను. రామాయణం తెలుసుకోవాలండి. తులసి మొక్క. రైట్, తులసి మొక్క. రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్ ఇస్ రైట్. టీమ్ సి 25. తులసి మొక్క కోసం అయితే మా ఇంటికి వచ్చి వెళ్ళేవాడు హనుమంతుడా? ఈవిడైతే ఆ కాలంలో వానర సేన. సంజీవిని ఇస్ రైట్ ఆన్సర్. సంజీవిని మొక్క. జిలేబీ క్యారెక్టర్ ని బ్రహ్మానందం గారు ఏ సినిమాలో చేశారు? ఈజీ, ఇది ఈజీ. జిలేబీ. జిలేబీ. నువ్వు రైట్ ఆన్సర్ చెప్తే నీకు పాయింట్లు వచ్చేస్తాయి. చెప్తే జిలేబీ. జిలేబీ. అస్సలు ఎక్స్ప్రెషన్ టైమ్ అప్. ఇద్దరికి పాయింట్ రావు. జిలేబీ అనే ఆన్సర్ మా స్టూడెంట్స్ దగ్గర నుంచి వస్తేమో మైక్ ఉందా? నాయక్ ఇస్ రైట్ ఆన్సర్. సో ఈ దెబ్బకి టీమే 0. సీను భయ్య బాధపడుతున్నాడు. అది ఆ నమ్మకం చాలు. అండ్ కంగ్రాచులేషన్స్ భయ్య, టీమ్ సి గెట్స్ 50 points. ఫస్ట్ రౌండ్ లో టీమే ఆడేశారు. ఇప్పుడు సెకండ్ టీమ్ బి. భయ్యా వచ్చేయండి, రెడీ, అడుగమ్మా. ఓకే, నేను అడుగుతా. బీటెక్ ఫుల్ ఫామ్ ఏంటి? బయోటెక్నాలజీనా? సూపర్. బయోటెక్నాలజీ. రైట్ ఆర్ రాంగ్? రాంగ్. రైట్ ఆన్సర్. టీమే 25 points. రైట్ ఏంటో చెప్పండి. చెప్పాలి సార్. బీటెక్ రైట్ ఫుల్ ఫామ్ ఏంది? బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ. సూపర్. రైట్ ఆన్సర్. కానీ ఇన్ని ఎపిసోడ్లు అయినాయి. ముసలి తాత అంటే ఎవరన్నా పాట వేస్తే అవి వద్దండి, అరే ఏ పాట. ఈయనైతే ముసలి తాత అంటే నువ్వే ఒప్పుకుంటున్నావు భయ్యా. వాళ్ళ ఆనందం కోసం. వాళ్ళ ఆనందం కోసం. అది పక్కోడు ఆనందం కోసం బతికెట్టోడే వీరుడు. సార్ మీ ఆవిడ ఫీల్ అవుతుంది సార్. అడ
ఏం కాదు సార్. ఎక్కువగా ఎక్కడ చచ్చిపోతాడని నా భయం. ముసలి గుండె కదా ఎప్పుడన్నా ఆగచ్చు. ఒరే అన్నయ్య నీకు ఆత్రం ఎక్కువరా. వాడికి మాత్రలు కూడా ఎక్కువే. సూపర్. లెట్స్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్. యా, అపరిచితుడు సినిమాలో విక్రమ్ క్యారెక్టర్ కి ఉన్న డిసీజ్ ఏంటి? ఈ మధ్య చాలా మందికి ఉంటుంది ఆ డిసీజ్. త్వరగా టైం అరౌండ్. అతనికి ఉన్న డిసీజ్ పేరు. అపరిచితులు వస్తుంటారు లోపలికి. అదే దాని డిసీజ్, ఒక రోగం ఉంది. స్పెషాలిటీ డిజార్డర్. మల్టీ స్పెషాలిటీ డిసార్డర్ అంట. రైట్ ఆర్ రాంగ్? మల్టీ స్పెషాలిటీ. రాంగ్ ఆన్సర్. టీమే 25 పాయింట్స్. ఇప్పుడు నువ్వు చెప్పయ్యా. క్లారిటీ ఇవ్వండి కొంచెం. నువ్వు చెప్పయ్యా, క్లారిటీ ఇవ్వండి. అదే మార్కులతో సంబంధం లేదు. కరెక్ట్ ఆన్సర్ చెప్తే నాలెడ్జ్ అంతే. మల్టీ పర్సనాలిటీ డిజార్డర్. రైట్ ఆన్సర్. మల్టీ పర్సనాలిటీ డిసార్డర్. చూడ్డానికి తాతనే గానీ అబ్బో భలే ఉంది. జ్ఞాపక శక్తి మాకున్నది కదా సార్. నెక్స్ట్ క్వశ్చన్. ఇది సింపుల్ క్వశ్చన్. చార్మినార్ ని కట్టింది ఎవరు? సింపుల్. నేను కట్టలేదుగా. కట్టింది ఎవరో చెప్పండి. తాజ్ మహల్ కట్టింది షాజహాన్. చార్మినార్ కట్టింది వాళ్ళ తమ్ముడు. కూలీలు. అయిపోయింది. నేను చెప్పిన దానిలోనే మీకు క్లూ ఉంది. అయిపోయింది. నువ్వు కరెక్ట్ ఆన్సర్ చెప్తే 25 పాయింట్లు. కులీ కుతుబ్ షా. రైట్ ఆన్సర్. టీమే 25 పాయింట్స్ మోర్. వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ ఆటకి మీ పాయింట్లు అయితే ఏం రాలేదు బీకి. అరే గెలిచింది మా అన్నయ్య కదా. అదే చెల్లెలంటే. అన్నా చెల్లెలు అనుబంధం. ఇప్పుడు మీ ఆయన వచ్చి మీకెన్ని పాయింట్లు గెలిపిస్తాడో చూద్దాం. మా ఆయన గెలిపిస్తున్నా, వెనక ఆయన ఉంటారు. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. సో టీమ్ బి కూడా ఆడేసింది. అండ్ ఇప్పుడు స్కోర్ టీమ్ బి ఇంకా అకౌంట్ ఓపెన్ చేయలేదు. మా భయ్య వచ్చి ఓపెన్ చేస్తాడు. సో టీమ్ సి వచ్చేయండి. ఆల్రైట్. సో టీమ్ సి ఆల్ ది బెస్ట్. మూషికం అంటే ఏమిటి? రైట్ ఆర్ రాంగ్? రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. టీమ్ బి 25 పాయింట్స్. సున్నా ని కనిపెట్టింది ఎవరు? నేను గుర్తురాడలేదు. మీ బాబాయ్ పేరు? తెలిసింది మర్చిపోతే గుర్తు రావట్లేదు అన్నారు కానీ తెలియని దాన్ని భయ్య చెప్తాడు. భయ్య. ఆర్యభట్ట సార్. ఆర్యభట్ట. టీమ్ బి. సూపర్. ఆర్యభట్ట ఈజ్ ఆర్ ఇండియన్. థర్డ్ క్వశ్చన్. సూపర్ హీరోస్ లో థార్ వెపన్ ఏంటి? థార్ వెపన్ ఏంటి? తెలుగులో ఏమంటారు? సుత్తి అంట. రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. టీమ్ బి 25 పాయింట్స్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఫస్ట్ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ టీమ్ ఏ 75, టీమ్ బి 75, టీమ్ సి 25 మార్కులు తక్కువ ఉన్నాయి 50. ఇప్పుడు మీ ఒరిజినల్ ప్లేసెస్ కి వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ రౌండ్ అయిపోయింది హ్యాపీగా. ఇప్పుడు సెకండ్ రౌండ్, నా ఫేవరెట్ రౌండ్ అండ్ మీ అందరి ఫేవరెట్ రౌండ్. దాని పేరే జంబలకడి పంబ. వెనకాల స్క్రీన్ మీద సినిమా సీన్ చూపెడతాం. ఆ సీన్ యాస్టీస్ గా కాకపోయినా మీరు ఇంప్రవైజ్ చేసుకొని చేయొచ్చు. ఆ సీన్ లో హీరో రోల్ ఇక్కడున్న అమ్మాయి చేస్తుంది, హీరోయిన్ రోల్ ఇక్కడున్న అబ్బాయి చేస్తుంది. ఎక్స్ట్రా రోల్స్ మేము ప్లే చేస్తాం. ఆల్రైట్, లేట్ చేయకుండా వెయిట్ చేయకుండా మా సీన్ భయ్యను పిలిచేద్దాం. సీన్ భయ్య, టీమే వచ్చేయండి. ఆల్రైట్, సో టీమే రెడీగా ఉంది. సీన్ ప్లీజ్. ఇప్పుడు ఇలియానా లాగా మా సీన్ గారు అండ్ మహేష్ బాబులా మా మ్యాగీ మేడం. ఓకేనా? రెడీయా? బ్రహ్మానందం గారు వెనకాల ఉన్నారు. ఓకే. ఫ్రెండ్స్ బ్యాచ్ నేను మా భయ్య రెడీగా ఉన్నాం. ఆల్ రైట్, లైట్స్ కెమెరా యాక్షన్. నువ్వు వెళ్ళరా. అప్పారావు గారా? అయ్యో, మీకు అప్పిచ్చేది ఉండే కదా. నేను అప్పు తీసుకోవడం అదే మీ సామాన్ నాదరు మర్చిపోయారు. ఇదిగోండి లిప్స్టిక్. నేను అప్పుడు డబ్బులు ఇచ్చినాయా? ఇచ్చారండి. లిప్టిక్ ఏంటి? డబ్బులు ఇచ్చి లిప్టిక్ అప్పారావు గారు కదా? అయితే మా ఆవిడది అయితే. షాపింగ్ కాదు, వార్నింగ్. అవును, ఇంతకు ముందు ఎవరైనా ప్రేమించారా? నేను ప్రేమించిన సంగతి పక్కన పెట్టు, కానీ నువ్వే అంత మెలికలు జరుగుతున్నావా?
నేను ఇలియానని. అవును, మీ గ్లామర్ రహస్యం ఏంటి? నేను బూడిద పిండి రాసుకుంటా ఉంటాను అనమాట రోజు, అందుకే నా గ్లామర్ ఎంత అందంగా ఉంది. నేను సున్ని పిండి రాసుకుంటాను. నేను మోరీ పిండి రాసుకుంటాం అనుకున్నాను. మేమందరం ఆవు పేడ రాసుకుంటాం. ఎవరినైనా ప్రేమించారా? లేదు. మరి నువ్వు? ప్రేమించాలనిపిస్తానే ఉంది, సరైన మనిషి దొరకలా. ఏం క్వాలిటీలు ఉండాలేంటి? 7 అడుగులు ఎత్తుండాలి, ఇంకా తెలుపు ఎరుపు నలుపు 3 రంగులు కలిసి ఉండాలి, అబ్బాయి కలెక్టర్ అయి ఉండాలి. నీకు కలెక్టర్ కావాలి. ఆ డబ్బాలేంటి? సర్దుకుడు నిమ్మబడ్డ. ఫ్యామిలీ సర్ది కూడా నిమ్మబత్తిని బతికేస్తున్నారా? ఎవరు వచ్చారు పిచ్చోళ్ళు? లిఫ్ట్ కి వచ్చి బటన్ కూడా నొక్కలేదు. బటన్ నొక్కాలని తెలీదు. ఏం చేస్తారు లోపల? ఇప్పటితో మొహం చూసి నేను అది మర్చిపోయాను. బటన్ నొక్కడం తెలుసుంటే వాడు అట్ట ఎందుకుంటాడు సార్? మీకు ఇంకో విషయం తెలుసా? స్కిట్ అయిపోయింది, చప్పట్లు కొట్టుకోండి. సూపర్ టీమే. పోక్రీ సీన్ ని అద్భుతంగా మీ స్టైల్లో చేశారు. వెరీ గుడ్. ఇప్పుడు నా ఫేవరెట్, హ్యాపీగా నవ్వుకోవచ్చు. రేపు చూసా వీళ్ళు పర్ఫామ్ చేయడం, కన్నుల పండగ, నవ్వుల పండగ. చూద్దాం ఇప్పుడు దగ్గర నుంచి. టీమ్ బి, లెట్స్ వెల్కమ్ దెం. మనందరి ఫేవరెట్ కంటెస్టెంట్స్ రెడీగా ఉన్నారు. వాళ్ళ కోసం సీన్ ప్లీజ్. లంగోటి సూపర్ సీన్. అక్కడ రాజేంద్ర ప్రసాద్ భయ్యా సూపర్ గా చేశారు. ఇక్కడ మీరు చేస్తారు ఆ క్యారెక్టర్, అండ్ లేడీ క్యారెక్టర్, టీచర్ క్యారెక్టర్ మీరు చేస్తారు భయ్యా. ఆల్ రైట్, లైట్స్ కెమెరా యాక్షన్. అమ్మా బడవా, ఇప్పటికి 100 బాత్రూములు కడిగా నేను. ఈ మనిషి ఇంట్లో బాత్రూమ్ కడగాలంటే ఆ మనిషి ఏమో హిందీలో చెప్పద్ది, నాకేమో హిందీ రాదు, తెలుగు అయిపోయా. మొన్న రవి గారి ఇంట్లో కడిగి వచ్చానా, ఆయన పెద్ద బాధ పెట్టలేదా? హిమజ కడిగి 30 వారాలు అయిందంట. నేను పోయి కడిగి వచ్చా గబ్బుకుని బాత్రూమ్. సరే ఈ మనిషిని ఎట్ట కొట్ట చూద్దాం. ఏ అబ్బాయి, अब टाइम कहता है आपको हमको आया, आपको किसको आया, किसको తీసుకో పోయా? రవి ఇంట్లో 30 రోజులు ఆత, ఆ హిమజ ఇంట్లో 30 వారాలు కాత. ये बहुत अच्छा बात करता है, मेरे बात नहीं सुनता है तू. ఏమండి, ఈ హిందీ మీద పట్టుంటేనే నేర్చుకోవాలండి, లేదంటే నేర్చుకోకూడదు. అసలు తెలుగు గొప్పతనం తెలుసా మీకు? నాకు బాత్రూమ్ గొప్పతనం తెలిస్తే చాలండి, తెలుగు గొప్పతనం నాకేం పని అండి. ఓన్లీ ఒక బాత్రూమ్ ఇంకో బాత్రూమ్ గురించి మాట్లాడద్దు, కానీ చదువు గురించి ఎందుకు మాట్లాడద్దా? అట్టనమాకండి. ఏం చదవాలో చెప్పండి, హిందీయే కదా చెప్తా, చెప్పండి. సరే, హిందీలో నలుపుని ఏమంటారు? కవ్వు. కవ్వు అంటే కాకే, కాకి మొహందానా? అంటే కాకి నల్లగానే ఉంటది కదండి. మీ మాదిరి నల్లగానే ఉంటుంది. ఉంగరాన్ని ఏమంటారు హిందీలో? ఉంగరానా? ఉంగోటి. ఉంగరాన్ని ఇంకోటి. బొంగరాన్ని బొంగోటి. బొంగోటి కదా, లంగోటి అని చెప్పాల్సింది. ఈసారి వచ్చేటప్పుడు నేర్చుకొని వస్తాను. నేర్చుకురాపో. కానీ నా కోసం ఎత్తి పెట్టండి కడగకుండా. ఏంది బాత్రూమ్ ఎత్తి పెడతా. వెరీ నైస్. ఇచ్చిన సీన్ కొద్దిగా అయినా మీ స్టైల్, మీ ఫన్ యాడ్ చేసి సూపర్ గా ఎంటర్టైన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు టీమ్ సి మా టాప్ యాంకర్ తో పాటు ఈయనను కూడా చూడాల్సి వస్తుంది. భయ్యా ఏ సీన్ వస్తుందో చూద్దాం. అంటే మీ బాడీ లాంగ్వేజ్ చాలా వైబ్రెంట్ గా ఉంటది. సో ఒక వైబ్రెంట్ హీరో సీన్ రావాలి. చూద్దాం ఏ సీన్ అది. అక్కడ వైబ్రేషన్ అందించారు జ్యోతిక గారు, ఇక్కడ మీరు అందించాలి. అండ్ మేల్ పాత్రలో మీరు భయపడుకుంటూ ఆ దయ్యాన్ని అడగాలి. ఈ స్కిట్ లో స్పెషల్ పాత్ర రజనీకాంత్ గారి పాత్ర సీన్ గారు చేస్తున్నారు. లైట్స్ కెమెరా యాక్షన్. విజయ ఈరోజు మనం ఫంక్షన్కి వెళ్ళాలి. ఫంక్షనా? నాకు నీరసంగా ఉంది. అయినా పర్లేదు విజయ్, మనం ఖచ్చితంగా ఇప్పుడు ఫంక్షన్కి వెళ్ళాలి. అబ్బా, నేను రాలేను. లేదు విజయ్, నువ్వు రావాలి. నేను రాలేను. రావాలి విజయ్, నేను రాలేను. త్వరగా ఎందుకే రావాలే? ఎంగులాకులు ఏరుకున్న మొహము నువ్వు. ఆ రవి ఇంట్లో ఎప్పుడు నుండి పని చేస్తానవే? వాడిగో లిఫ్ట్కి ఇస్తున్నాడు. అసలు మీ ఇద్దరు చేసే పని ఏంటి? హోమోనా? మోహన్, నేను రాను. ఎంత ఫ్యాక్టరీ వెళ్ళం చెయ్యాలి వాడు కన్నా మీ ఇద్దరు పోయిండ్రు వెళ్ళొచ్చిందే. ఎంత పార్కులో మీ ఇద్దరు చూసి సో రెండో రౌండ్ కూడా అయిపోయింది. ఇప్పుడు స్కోర్స్. సో టీమ్ ఏనా, టీమ్ బీనా, టీమ్ సీనా, ఎవరి పర్ఫార్మెన్స్ బాగా నచ్చిందో మా ఆడియన్స్ చెప్తారు. ఎందుకంటే మీరే స్వయానా చూశారు కాబట్టి. ఎత్తిన చెయ్యి వేరే టీంకి ఎత్తద్దు. ఆల్రైట్,
సో టీమ్ ఏ కి ఎన్ని ఓట్స్? టీమ్ ఏ యాంద్ర సామ్య లిఫ్ట్ లో బటన్ నొక్కలేదుగా అందుకే. టీమ్ బి, టీమ్ సి ఏకగ్రీవంగా ఎంచుకుంటారు. అది సో స్కోర్స్ టీమ్ ఏ గెలుచుకున్నారు 50 పాయింట్స్. వావ్. టీమ్ బి గెలుచుకున్నారు 75. 65 పాయింట్స్. అండ్ టీమ్ సి టోటల్ గా హైయెస్ట్ పీక్స్ ఉన్నారు కాబట్టి 75 పాయింట్స్. సో స్కోర్స్ పరిస్థితి ఎలా ఉంది ఈ మధ్య? సో ఇప్పటి వరకు టీమ్ ఏ స్కోర్ చూస్తే 125, టీమ్ బి స్కోర్ 140 అండ్ ఫైనల్లీ టీమ్ సి 125. వెరీ గుడ్. సో మన గేమ్ రూల్స్ ప్రకారం ఫైనల్ కి 2 టీమ్స్ వెళ్తాయి భయ్య. టాప్ 2 టీమ్స్ ఇండైరెక్ట్లీ బి హైయెస్ట్ మార్కులు ఉన్న వాళ్ళు ఫైనల్ కి వెళ్ళిపోతారు. సో ఆ హైయెస్ట్ మార్క్ ఉన్న వాళ్ళు Team మా B. ఫేవరెట్ కంటెస్టెంట్ టీమ్ బి. కంగ్రాచులేషన్స్. ఇప్పుడు మీతోని పోటీ టీమ్ సియా టీమ్ ఏనా? ఎందుకంటే 125 అక్కడ 125 ఇక్కడ. సో మీ ఇద్దరికి క్వాలిఫైయర్ రౌండ్. ఆల్రైట్, టీమ్ సి టీమ్ బి వచ్చేయండి. వా నిజంగా ఒకరు బాగా చేశారు ఒకరు బాగా చేయలేదు అని చెప్పే ప్రసక్తి లేదు. ఇద్దరు అద్రిపోయేలా చేశారు. సూపర్. సో ఇప్పుడు కష్టమైన పాయింట్, నేను జడ్జిని కాదు మీరు. ఓకేనా? మీకు తెలిసి ఎవరు బాగా చేశారో, ఎవరు డాన్స్ లో కిక్ ఉండే, ఎవరు డాన్స్ లో ఎక్స్ప్రెషన్ ఉండే. సో ఇప్పుడు ఫస్ట్ టాప్ యాంకర్ కి ఎంతమంది ఓట్స్? ఓకే, మా మ్యాగీ నూడిల్స్ నాకు తెలిసి ఆవిడ చేసుకుంటూ అన్నదేమో మొత్తం అబ్బాయిలు అందరూ పడిపోయారు. ఇదా ఈ ట్రిక్ అండి? ఏం చేయలేదు కానీ డాన్స్ చేసింది. సో చూసారు కదా, జడ్జ్మెంట్ అయిపోయింది. ఫైనల్ కి వెళ్తున్నారు టీమ్ ఏ. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్ రౌండ్ కి వెళ్ళిపోదాం. ఆ రౌండ్ పేరే గేమ్ రౌండ్. ఈ గేమ్ రౌండ్ ఆడడానికి టీమ్ బి ఆల్రెడీ క్వాలిఫై అయ్యారు అండ్ టీమ్ ఏ కష్టపడి డాన్స్ చేసి క్వాలిఫై అయ్యారు. సో లేట్ చేయకుండా వచ్చేయండి టీమ్ ఏ అండ్ బి. ఓకే, సో ఫైనల్ రౌండ్ ఆడడానికి టీమ్ ఏ అండ్ టీమ్ బి సిద్ధంగా ఉన్నారు. గేమ్ చాలా సింపుల్. టీమ్ లో ఇద్దరు ఉన్నారు, గర్ల్ లేడీ. అమ్మాయి ఇక్కడ వైపు, అబ్బాయి ఇక్కడ వైపు ఉంటారు. అబ్బాయికి మేము నోట్లో ఒక టూత్ పిక్ పెడతాం ఇలా, అంటే క్వశ్చన్ ఉన్నది పైన ఉండేలాగా. ఇక్కడ నుంచి అమ్మాయి ఒక్కొక్క బెలూన్ విసిరేస్తుంది. అది గాల్లో ఉన్నప్పుడు ల్యాండ్ అయినప్పుడు ఈ టూత్ పిక్ తో పగలగొట్టాలి. ఇది మొత్తం 1 minute లో చేయాలి. 1 minute లో ఎవరైతే ఎక్కువ బుడుగలు పగలగొడతారో వాళ్ళే విన్నర్. ముందుగా టీమ్ ఏ ఆడుతుంది. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇదే ఇదే ఇది మళ్ళీ ఏరుకో ఏరుకో ఏరుకో. అదిరిపోయింది. ఓకే, సో టోటల్ గా 10 బెలూన్లు పెట్టావు. 1 minute లో పూర్తి చేశారు. సూపర్. భయ్యా అవే 10 బెలూన్లు, అవే టూత్ పిక్, కానీ డిఫరెంట్ ముఖం. ఎలా అవుతుందో చూద్దాం. వచ్చేయండి. సో వీళ్ళ టార్గెట్ 11 బెలూన్స్. 11 బెలూన్స్ పగలగొట్టండి, ఈ గేమ్ గెలుచుకోండి. ఓకేనా? యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. పైకి పైకి పైకి.
20 seconds more. తొందరగా 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 లాస్ట్ 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 सुपर क्लाइमैक्स। ये तो टाई हो गया है, तुम भी 10 मारे है, उन लोग भी 10 मारे है। अब क्या करना है? अभी क्या करना है बोले तो ఇక్కడ బుడగలు 1 2 3 4 5 6 ఉన్నాయి. ఓకేనా? మీకు మళ్ళీ పుల్లు ఇస్తా, వెళ్ళండి మీ బుడగ తీసుకోండి, పైకి ఎగిరేయండి. నేనేమో ఈయనని బుడగలు పగల కొడుతుంటే నేను లెక్క పెడతా, ఇమిజానేమో మా ముసలి తాత బుడగలు. ओके ఓకేనా? ओके చూద్దాం. ఇది జస్ట్ 30 సెకండ్స్ మాత్రమే. 3 2 1 గో. నువ్వు లెక్కబెట్టు. 3 సో మళ్ళీ టై బ్రేకర్ లో కూడా 3 పగలగొట్టారు, కానీ వీళ్ళు 3 సెకండ్ల ముందు 3 పగలగొట్టారు కాబట్టి ఈ ఎపిసోడ్ విన్నర్ టీమే. ముసలుడు అన్నారు కానీ ఈ ఎపిసోడ్ లో తొడగొట్టే ముసలుడు 25,000 రూపాయలు గెలుచుకున్నాడు. ఎపిసోడ్ చూసి బాగా ఎంజాయ్ చేశారు కదా. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం ఇంతే మాస్ తో, ఇంతే ఎంటర్టైన్మెంట్ తో. అంటిల్ దెన్ బై బై.